హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు వైర్స్ అండ్ కేబుల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టాక్స్ కు బై రేటింగ్ ఇచ్చారు. 24% అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. వీళ్ళు ఎందుకు బై రేటింగ్ ఇచ్చారు అంటే కనుక వాళ్ళ రీజన్స్ అనేది చెప్తున్నారు. ఏ కంపెనీ స్టాక్స్ కి ఇచ్చారో ఇప్పుడు చూద్దాం మనం. వీళ్ళు 3 కంపెనీస్ కి ఇచ్చారు బై రేటింగ్ అయితే. పాలీక్యాబ్ కానీ, కేఈఐ ఇండస్ట్రీస్ కానీ అండ్ ఆర్ఆర్ కేబుల్, ఈ కంపెనీ స్టాక్స్ అనేది బై రేటింగ్ ఇచ్చారు వీళ్ళు. ఫస్ట్ పాలీక్యాబ్ ఇండియాకి చూసుకుంటే ఈ కంపెనీ అనేది కూడా బై రేటింగ్ ఇచ్చారు. 17% అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. వీళ్ళ టార్గెట్ ప్రైస్ 7,900గా ఇచ్చారు ఈ పాలీక్యాబ్ ప్రైస్ గాను. ఎందుకు ఈ కంపెనీకి ఇచ్చారంటే కనుక ఈ కంపెనీలో స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఉంది. స్టాక్ పిఈ రేషియో కూడా బ్యాలెన్స్డ్ గానే ఉందని చెప్తున్నారు. రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ, ఆర్ఓసిఈ కానీ అండ్ కంపెనీలో కూడా కేబుల్ అండ్ వైర్ ఇండస్ట్రీలో కూడా లాస్ట్ ఇయర్ నుంచి కూడా చాలా గ్రోత్ ఉందని చెప్తున్నారు. ఎందుకు గ్రోత్ ఉంది అంటే కనుక ఇండియాలో రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది. దానివల్ల కేబుల్ అండ్ వైర్ ఇండస్ట్రీ కూడా స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది కదా 50 బేసిస్ పాయింట్స్ లాస్ట్ క్వార్టర్లో. దానివల్ల ఇండియాలో వడ్డీ రేట్లు తగ్గడం వల్ల ఇండియాలో రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది. దానికి సంబంధించినటువంటి ఈ పాలీక్యాబ్ ఇండస్ట్రీస్ కానీ వైర్ అండ్ కేబుల్ స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ చూసుకుంటే 1,02,000 ఉంది. ఈ కంపెనీకి బై రేటింగ్ ఇచ్చారు వీళ్ళు. ఈ కంపెనీకి స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఉంది అండ్ ప్రమోటర్స్ కూడా కంపెనీలో బాగా ఉన్నారని చెప్తున్నారు వీళ్ళు. ఈ పాలీక్యాబ్ స్టాక్ చూసుకుంటే 2024 నుంచి కూడా ఈ కంపెనీ స్టాక్స్ అనేది బాగా పర్ఫామ్ చేస్తుంది మార్కెట్లో. స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ కూడా ఉంది అండ్ ఎప్పుడైతే కంపెనీ దగ్గర ప్రాఫిట్ బాగా జనరేట్ అవుతుందో వాళ్ళు న్యూ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి, కొత్త ప్లాంట్స్ సెటప్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తారు అని తెలుస్తుంది. అండ్ ఇంకా కృష్ణ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ కూడా వీళ్ళు బై రేటింగ్ ఇస్తున్నారు. ఈ కంపెనీ కూడా 25% అప్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీకి పాలీక్యాబ్లో 17% ఇస్తే కేఈఏకి మాత్రం 25% ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రేటింగ్తో పోలిస్తే 3,612 రూపీస్గా ఇస్తున్నారు వీళ్ళు. టార్గెట్ ప్రైస్ అనేది 4,500. ఎందుకు వీళ్ళు ఈ కంపెనీకి ఇస్తున్నారంటే కనుక ఈ కంపెనీ రిటైల్ సెగ్మెంట్లో స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది అండ్ ఎక్స్పోర్ట్ కూడా బాగా స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది ఈ కంపెనీ అనేది చెప్తున్నారు. రెడ్యూసింగ్ వాళ్ళు ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ బిజినెస్లో వాళ్ళ బిజినెస్ని షార్ట్ చేసి వాళ్ళు రిటైల్ సెగ్మెంట్లో స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది అండ్ ఉన్న బిజినెస్ను కూడా వాళ్ళు బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారని చెప్తున్నారు వీళ్ళు, జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు. అండ్ ఈ కంపెనీ కూడా గ్రోత్ అనేది, బ్యాలెన్స్ షీట్ అనేది స్ట్రాంగ్గా ఉంది. కంపెనీ షేర్ అనేది కూడా లాస్ట్ 1 ఇయర్ 2-3 ఇయర్స్ నుంచి కూడా చూసుకుంటే బాగా పర్ఫామ్ చేస్తూ ఉంది. కంపెనీ షేర్ వాల్యూ కూడా బాగా పెరిగింది. 2022 నుంచి కూడా 20 నుంచి కూడా ఈ కంపెనీ షేర్ అనేది బాగా 4 to 5 years నుంచి కూడా బాగా పెరుగుతూనే ఉంది ఈ కంపెనీ స్టాక్ అనేది. అండ్ ప్రమోటర్స్ కూడా ఈ కంపెనీలో వాళ్ళ వాటా కూడా బాగానే ఉంది ఈ కంపెనీలో. అండ్ ప్రమోటర్ చూసుకుంటే ఈ కంపెనీలో 35% గానే ఉన్నారు. ఎక్కువ ఎఫ్ఐఐస్ ఉన్నారు. ఎఫ్ఐఐస్ ఎక్కువగా ఉంటే ఆ కంపెనీ అనేది ఫ్యూచర్లో స్ట్రాంగ్గా గ్రోత్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకో కంపెనీ చూసుకుంటే ఆర్ఆర్ కేబుల్ ఇస్తున్నారు. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 15,449 క్రోర్గా ఉంది. ఈ కంపెనీ స్టాక్ పిఈ రేషియో చూసుకుంటే 51%గా ఉంది. ఈ కంపెనీకి ప్రజెంట్గా అయితే కరెంటు ప్రైస్ అయితే 1,366 రూపీస్గా ఉంటే వీళ్ళు బై రేటింగ్ ఇస్తున్నది ఏంటంటే 20% అప్ సైడ్ ఇస్తున్నారు వీళ్ళు. బై రేటింగ్ ఈ కంపెనీ ఆర్ఆర్ కేబుల్ కూడా. ఈ కంపెనీ 2023లో మార్కెట్లోకి వచ్చింది ఐపీఓ ద్వారా. అప్పటి నుంచి షేర్ వాల్యూ అనేది డౌన్ ట్రెండ్లోనే ఉంది. రీసెంట్గా మార్చ్ 25th నుంచి మాత్రమే పెరగడం స్టార్ట్ అయింది ఈ కంపెనీ. ఫ్యూచర్లో ఇంకా స్ట్రాంగ్ గ్రోత్ ఉండొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీలో కూడా బ్యాలెన్స్ షీట్ అనేది స్ట్రాంగ్గా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ బాగుంది. రిటర్న్ ఆన్ ఆర్ఓసిఈ కూడా బాగుంది. అండ్ బుక్ వాల్యూ కూడా, పిఈ రేషియో కూడా అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయని చెప్తున్నారు. ప్రమోటర్ వాటా కూడా ఈ కంపెనీలో ఉంది, బాగుంది అని చెప్తున్నారు. ఈ కంపెనీలో ప్రమోటర్ వాటా చూసుకుంటే 61%గా ఉంది. అంటే ప్రమోటర్స్ ఎక్కువగా ఉన్నారు ఈ కంపెనీలో. ఎఫ్ఐఎస్ కూడా 7%గా ఉన్నారు. ఈ కంపెనీ ఫ్యూచర్లో స్ట్రాంగ్గా గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారు వీళ్ళు, జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు. ఇండియాలో వైర్స్ అండ్ కేబుల్ బిజినెస్ చూసుకుంటే కనుక FY25లో 90,000 క్రోర్కి రీచ్ అయిందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ సిఏజిఆర్ కూడా 12%గా గ్రోత్ అయింది. FY25 నుంచి 28లో 12% తోటి గ్రోత్ అవుతుంది సిఏజిఆర్. FY28 చూసుకుంటే ఇండియాలో 1.25 lakh క్రోర్కి రీచ్ అవుతుంది ఇండియాలో బిజినెస్ అనేది చెప్తున్నారు వీళ్ళు. ఆర్ఆర్ కేబుల్ చూసుకుంటే ఈపీఎస్ గ్రోత్ బాగుంది అండ్ హై వోల్టేజ్ సెగ్మెంట్లో వీళ్ళు స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది బిజినెస్ అనేది చెప్తున్నారు. పాలీక్యాబ్ ఏమో వైర్ అండ్ కేబుల్ బిజినెస్లో ఉంటే ఆర్ఆర్ కేబుల్ మాత్రం హై వోల్టేజ్
కేబుల్ బిజినెస్లో స్ట్రాంగ్గా గ్రోత్ ఉందని చెప్తున్నారు. ఈ కంపెనీకి కొన్ని మేజర్ రిస్క్ అయితే ఉంది. అంటే వైర్స్ అండ్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే కాపర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంపోర్ట్ చేసుకునే టైంలో రీసెంట్గా ట్రేడ్ వార్ అనేది జరుగుతూ ఉంది ఆల్ ఓవర్ వరల్డ్లో. టారిఫ్ రేట్స్ వల్ల ఇంపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో రా మెటీరియల్ ఇంపోర్ట్ ప్రైస్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ కూడా అనేది తక్కువ ఉండడం వల్ల అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. రా మెటీరియల్ ప్రైజెస్ ఎప్పుడైతే ఫ్లక్చుయేషన్ అవుతుందో ఇండియాలో కూడా వాటి ప్రైజెస్ కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేది అవుతూ ఉంటాయని తెలుస్తుంది. అండ్ మార్కెట్లో కూడా కొత్త ప్లేయర్స్ రావడం వల్ల కూడా ఈ కంపెనీస్కి ఒక కొంచెం నెగిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. రీసెంట్గా బిర్లా ఓపస్ పెయింట్ వాళ్ళు కేబుల్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు. అండ్ అదాని గ్రూప్ వాళ్ళు కూడా కేబుల్ బిజినెస్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. ఈ వీళ్ళు కొత్త ప్లేయర్స్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం వల్ల వీళ్ళకున్న బిజినెస్లోంచి కొంత పోర్షన్ ఆఫ్ ద వాటా వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంత నెగిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అండ్ ఎప్పుడైనా సరే స్టాక్ సెలెక్ట్ చేసుకునే టైంలో కంపెనీకి అనాలిసిస్ చేసిన తర్వాత స్టాక్ లో ప్రైస్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ ప్రైస్ అనేది తీసుకుంటే మనం బెటర్ రిటర్న్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీస్కి ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తున్నారు. వీళ్ళు ఏ కంపెనీకి రేటింగ్ ఇస్తున్నారు, ఏ బేసిస్ మీద ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కానీ సిప్లా, లుపిన్ అండ్ సన్ ఫార్మా కంపెనీస్కి వీళ్ళు ఓవర్ వెయిట్ అనేది ఇస్తున్నారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చూసుకుంటే స్ట్రాంగ్గా బ్యాలెన్స్ షీట్ ఉంది ఈ కంపెనీకి. యుఎస్ మార్కెట్లో కూడా బాగా గ్రోత్ ఉంది ఈ కంపెనీకి. అండ్ ఈ కంపెనీలకు ఉన్నటువంటి కొన్ని పేటెంట్స్ ఏవైతే ఉంటాయో అవి 2026 స్టార్టింగ్లో పేటెంట్ రైస్ అయిపోయి వాళ్ళు అవి జనరిక్ మెడిసిన్లోకి కన్వర్ట్ అవ్వడం వల్ల వీళ్ళు ఆ జనరిక్ మెడిసిన్ని యూరోపియన్ యూనియన్లో కానీ అండ్ యూఎస్లో కానీ లాంచ్ చేసి బాగా ప్రాఫిట్ గెయిన్ చేస్తారని తెలుస్తుంది. సెమీ గ్లూటైడ్ మెడిసిన్ని వీళ్ళు యూరోపియన్ యూనియన్లో అండ్ కెనడాలో యుఎస్లో లాంచ్ చేయడం ద్వారా జనరిక్ మెడిసిన్ని వీళ్ళకి ఫ్యూచర్లో కంపెనీ స్ట్రాంగ్గా గ్రోత్ ఉంటుంది అని చెప్తున్నారు మోర్గన్ స్టాన్లీ వాళ్ళు. FY26 స్టార్టింగ్లో వీళ్ళకి బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నారు. అండ్ వీళ్ళు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్కి ఇస్తున్నది ఏంటంటే రేటింగ్ 1298 రూపీస్గా ఇస్తున్నారు వీళ్ళు ప్రజెంట్ ఉన్న రేటింగ్తో పోలిస్తే. అండ్ కంపెనీ లుపిన్కి చూసుకుంటే కనుక వీళ్ళు ఈక్వల్ వెయిటే ఇస్తున్నారు, సేమ్ వెయిట్ ఇస్తున్నారు. ఎందుకంటే కనుక ప్రజెంట్గా యుఎస్లో వీళ్ళ బిజినెస్కి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది యుఎస్లో. అండ్ ఇండియాలో అయితే వీళ్ళ బిజినెస్ బాగా గ్రోత్ ఉంది కానీ వాళ్ళ ఎగ్జిక్యూషన్ కానీ బిజినెస్ కానీ స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది ఇండియాలో. అండ్ యూఎస్లో చూసుకుంటే స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉండడం వల్ల వీళ్ళకి ఈక్వల్ వెయిట్ అనేది ఇస్తున్నారు, 2096 రూపీస్గా ఇస్తున్నారు. అండ్ సన్ ఫార్మా చూసుకుంటే కనుక అప్సైడ్ 17% ఇస్తున్నారు. సన్ ఫార్మాకి 1960 రూపీస్గా ఇస్తున్నారు టార్గెట్. ప్రజెంట్గా ఈ షేర్ చూసుకుంటే 1688 రూపీస్గా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కానీ పిఈ రేషియో కానీ అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. అండ్ సన్ ఫార్మా కూడా ఇండియాలో చూసుకుంటే క్రానిక్ థెరపీస్ సెగ్మెంట్లో స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది. గ్లోబల్గా కూడా స్పెషాలిటీ సెగ్మెంట్లో కూడా స్ట్రాంగ్గా గ్రోత్ ఉందని చెప్తున్నారు వీళ్ళు ఈ కంపెనీకి. క్రానిక్ థెరపీస్ అంటే కనుక లైక్ బ్లడ్ ప్రెషర్ కానీ లైక్ డయాబెటీస్ లాంటి సెగ్మెంట్లో ఈ కంపెనీ బిజినెస్ అనేది స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది అని చెప్తున్నారు. అండ్ ఎర్నింగ్ గ్రోత్ కానీ క్వాలిటీ గ్రోత్ కానీ బాగుంది ఈ కంపెనీకి. బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్గా ఉంది. అండ్ స్పెషాలిటీ సెగ్మెంట్లో కూడా స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది ఈ కంపెనీకి. దానివల్ల 17% అప్సైడ్ రేటింగ్ ఇచ్చారు ఈ కంపెనీకి. అండ్ సిప్లా చూసుకుంటే రెస్పిరేటరీ అండ్ క్రానిక్ డిసీజ్ థెరపీలో ఈ కంపెనీ స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది. బ్యాలెన్స్ షీట్ కూడా బాగుంది ఈ కంపెనీకి. ఎప్పుడైతే కంపెనీకి బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్గా ఉంటుందో ఆ కంపెనీ నెక్స్ట్ ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి, కొత్త ప్లాంట్స్ సెటప్ చేయడానికి, బాగా వాళ్ళ బిజినెస్ జనరేట్ చేయడానికి, ప్రాఫిట్స్ జనరేట్ చేయొచ్చు ఈ కంపెనీస్కి. అండ్ ఈ కంపెనీకి కొన్ని రిస్క్ అయితే ఉందని చెప్తున్నారు జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు. రీసెంట్గా ట్రంప్ గారు ఫార్మాసిటికల్ ఇంపోర్ట్స్ పైన కూడా టారిఫ్స్ వేస్తున్నారు, అది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ చూపించవచ్చు. అండ్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రైజింగ్ ఇంప్లిమెంటేషన్ కూడా ఒక నెగిటివ్ న్యూస్ అనే చెప్తున్నారు వీళ్ళు మోర్గన్ స్టాన్లీ వాళ్ళు. ట్రేడ్ పాలసీస్ కూడా డిఫరెంట్గా మారుతున్నాయి అన్ని కంట్రీస్లో కూడా. రెగ్యులేటరీ సెట్బ్యాక్స్ ఉంటే ఏదైనా ఇష్యూ వస్తే అవి సాల్వ్ చేయడం కూడా కొంచెం క్రిటికల్గా అవుతుంది. ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా వొలటాలిటీ ఉండడం వల్ల ఈ కంపెనీస్కి కొంచెం నెగిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. రెస్ట్ ఆఫ్ ద చూసుకుంటే ఈ కంపెనీకి అన్ని పాజిటివ్ న్యూస్గానే ఉన్నాయి. వీళ్ళు మోస్ట్ ప్రిఫర్ చేస్తున్న స్టాక్స్లో ఈ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కానీ సిప్లా, లుపిన్, సన్ ఫార్మా ఈ స్టాక్స్లో వీళ్ళు మోస్ట్గా ప్రిఫర్ చేస్తున్న స్టాక్స్ చూసుకుంటే ఫస్ట్ సన్ ఫార్మా ఉంది, నెక్స్ట్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఉంది, నెక్స్ట్ సిప్లా ఉంది, నెక్స్ట్ లుపిన్. ఈ ఈ కేటగిరీ వైజ్గా వీళ్ళు డివైడ్ చేసి రేటింగ్ ఇస్తున్నారు. ఈ కంపెనీస్కి అన్నీ కూడా పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఫ్యూచర్లో స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది ఈ కంపెనీకి.
ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు కంపెనీ అన్ని బ్యాలెన్స్ షీట్ కానీ కంపెనీ ఇన్వెస్టర్స్ కానీ అండ్ కంపెనీలో ఎవరు ఎంత ఎంత ఉన్నారు ఇన్వెస్టర్స్ అనేది చూసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేది నా ఒపీనియన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.